వీళ్ళ ముగ్గురు చేసిన ఒక ఫాల్స్ ప్రాపగండా వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు. ఆ ప్రాపగండా ఏంటి చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కంపెనీస్ అన్ని పారిపోయాయి, ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయింది, రావాల్సిన కంపెనీస్ అన్ని వెళ్ళిపోయాయి అని చెప్పి వీళ్ళ ముగ్గురు ఒక ఫాల్స్ ప్రాపగండాని సెట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే రీసెంట్గా ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటాని చూస్తుంటే ఈ ఫాల్స్ ప్రాపగండా చేసినంతా కూడా ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పి క్లియర్గా ఆర్బీఐ డేటా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ అంటే 19 to 24 ఏపీ ఇండస్ట్రీ సెక్టర్లో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాగే ఇండియా మొత్తం మీద 8th ప్లేస్లో ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సౌత్ ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే ఇండియా మొత్తం మీద 5th ప్లేస్లో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కానీ ఈ అభివృద్ధి అంతటి మీద ఒక ఫాల్స్ ప్రాపగండాని సృష్టించి అందులో సక్సెస్ అయిన వీళ్ళ ముగ్గురు గురించి కామెంట్స్లో చెప్పండి.